ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 5వ మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను దప్పిగొనుచున్నాను. మరి ఈ మాటను మరి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నాను నేను. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ఇక్కడ ప్రవచన నెరవేర్పు. మరి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరక త్రాగనిచ్చిరి. మరి దేవాతి దేవుడు మన సిలువపై మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ఆయన పలికిన మాట, నేను దప్పికొనుచున్నాను. మరి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ మాటను శారీరకంగా దాహంగా అడిగిన మరి శారీరకమైన దాహం అయితే కాదు, కానీ ఆయన ఆత్మల యొక్క భారం కలిగిన దాహంగా ఇక్కడ కనబడుతుంది. మరి ఈ లోకంలో ఆయన ఉన్నంతకాలం సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన వచ్చిన ప్రణాళిక నెరవేర్చడానికి, లోకానికి ఆ ప్రణాళిక నెరవేర్చడానికే ఆయన ఎంతగానో అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఆయన ఈ లోకంలో ఆయన సువార్త కొరకు ఎంతోమందిని రక్షించడానికి అనేక చోట్ల ఆయన ప్రసంగాలు చేశారు. అనేక విధంగా మనం చూడగలుగుతాం. మరి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మరి యోహాను సువార్తలో 4వ అధ్యాయం మరి 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను. మరి ఈ దాహం మనం చూసినట్లయితే మరి దేవుడిచ్చే దాహం అంట మరి మనకి ఇంకా ఎన్నటికీ దప్పిగొనరంట. ఆయన నిత్య జీవమని ఊరడి నీటి బుగ్గని మనలో ఉండేటట్టుగా చేస్తాడంట. అంటే ఆయన చెప్పిన దాహం అనే మాటకి అర్థం మరి శారీరకమైన దాహం అయితే కాదు, కానీ ఆత్మల భారం కలిగిన దాహం. మనం కూడా ఈ లోకంలో దేవుడు అంతా సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా ఆత్మల భారం కలిగి ఆయన సిలువ శ్రమను అనుభవిస్తూ ఆత్మని రక్షించాలి అని ఆయన ఎంతో మరి ఆ దాహం కలిగి ఆయన ఉన్నారు. మరి ఈ లోకంలో మనం మన జీవితాల్లో అన్నీ పొందుకుంటున్నాం. అన్నీ మన జీవితాల్లో సమృద్ధినిచ్చాడు దేవుడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఈ లోకంలో మరి రక్షింపబడిన వారుగా మనకున్న బాధ్యత, మరి ఈ లోకంలో నశించిపోతున్న అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇంకా సువార్త అందని అనేక ప్రాంతాలు ఉన్నాయి. మరి మనం కూడా మన బాధ్యతగా రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. మనం కూడా అదే బాధ్యత కలిగి మరి రక్షింపబడిన మనం ఇంకొక ఆత్మను రక్షించే ఆశతో ఉన్నట్లయితే ఈ లోకంలో దేవుని పని నెరవేర్చగలుగుతాం. అదే రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 100 గొర్రెలు ఉన్నప్పటికీ అందులో ఒక గొర్రె తప్పిపోయి మిగతా 99 గొర్రెలు మరి తన దగ్గర ఉన్నప్పటికీ ఆ 100 గొర్రెలు ఒక్క గొర్రె కోసం యేసయ్య ఎంతో బాధపడతారంట. అదే రీతిగా ఈ లోకంలో మనం రక్షింపబడినప్పటికీ, మన ఆత్మ రక్షింపబడినప్పటికీ, మరి మనలో రక్షింపబడినటువంటి ఆ ఒక్క ఆత్మకై దేవుడు ఎంతో చింతిస్తాడంట. మరి దేవుడికి ఎంత ఆత్మల భారమండి. నిజంగా ఒక మనిషి కొరకు ఒక మనిషి సహాయం చేయలేని పరిస్థితి. ఈ లోకంలో ఒక మనిషి పాడైపోతే మరి ఆనందించే మనుషులుగా ఉన్నారు ఈ లోకంలో. మరి దేవుడైతే అలా కాదండి. మన బాధలను చూసి తన రక్తాన్ని సిలువలో కాచి విలువ కట్టలేటువంటి తన రక్తాన్ని మన కొరకు చిందించి ఎంతో విలువైన ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడండి దేవుడు. మనం కూడా ఆ రక్తం పెట్టి కొనబడిన మనం ఆయన పనిని ఈ లోకంలో నెరవేర్చేవారుగా ఉండాలి. మన వంతు మనకి ఎన్నో పనులు ఉంటాయి కానీ మనం కూడా వాటిని పక్కన పెట్టి
కొంత సమయాన్ని ఆయనకి కేటాయించి మనం కూడా సువార్త ప్రకటించినట్లయితే ఆయన దాహాన్ని కొంతవరకైనా మనం తీర్చినట్లుగా మనం ఉంటాం. దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరంగా దేవుని నమ్ముకున్న, దేవుని ఆరాధిస్తున్న మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన్ని వెంబడించే వారం కూడా మనం ప్రతి ఒక్కరం ఆయన సువార్త భారం కలిగి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.